శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్ గురుచరణ పాదారవిందాభ్యాం నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ద్రౌపది యుధిష్ఠిర సంవాదము చాలా గొప్పగా జరుగుతోంది. అనేకములైనటువంటి గొప్ప గొప్ప విషయాలన్నీ కూడా వీళ్ళ సంవాదం ద్వారా లోకానికి అంతటికి కూడా తెలియజేస్తున్నారు. ఈ విధంగా తెలియజేస్తున్నటువంటి ఆ క్రమంలో ద్రౌపది పురుష ప్రయత్నం అనేటువంటిది కూడా కర్మ సాఫల్యానికి ఒక కారణంగా అంగీకరించాలి. సాధారణంగా లోకంలో 3 రకములుగా ఈ కర్మఫలాలు అనేటువంటివి అనుభవపడుతున్నాయి. ఒకటైతే ఏంటంటే అకస్మాత్తుగా హఠాత్తుగా సంభవించవచ్చు, ఒకటి దైవవశాత్తు సంభవించవచ్చు, ఒకటి స్వాభావికంగా పురుషుడు తన బుద్ధితోటి చేసేటువంటి పని వలన సిద్ధించవచ్చు. అందువలన ఈ విధంగా మూడింటిని తప్ప 4వది అయినటువంటి కారణం ఏమీ లేదని తత్వజ్ఞులందరూ చెబుతూ ఉంటారయ్యా. తథైవ ధాతా భూతానాం ఇష్టానిష్ట ఫలప్రద యది నస్యాన్న భూతానం కృపణో నామ కశ్చన. ఆ విధంగా ఈశ్వరుడే ప్రాణులందరికీ కూడా ఇష్టానిష్ట ఫలాలను ఇచ్చేటువంటి వాడు. అలా కాకపోతే కనుక ప్రాణుల్లో దీనుడు అనేటువంటి వాడే ఉండడు. అందరికీ కూడా వాళ్ళకి కావలసినటువంటి ఫలాలే ఇచ్చేస్తూ ఉంటే కనుక ఇష్టఫలాలనే ఇచ్చేస్తున్నాడు అనుకోండి భగవంతుడు, అనిష్టఫలం అనేటువంటిది ఇవ్వలేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది? దీనుడు అనేటువంటి వాడు ఎందుకుంటాడు లోకంలో? అసలు ఉండనే ఉండడు. ఎం అర్థం అభిప్రేప్సు కురితే కర్మపురుష తత్తత్ సఫలమేవ స్యాద్ యదిన స్యాత్ పురాకృతం. పూర్వజన్మకృతమైనటువంటి కర్మ యొక్క ప్రభావమే కనుక లేకపోతే మానవుడు ఏ ఫలాన్ని కోరి కర్మ చేస్తున్నాడో ఆ ఫలాన్ని తప్పకుండా పొందేటువంటి వాడు. వాడి యొక్క కర్మ నిష్ఫలం అవ్వాల్సినటువంటి పని లేదు కదా. కానీ అలా జరగడం లేదు. కొంతమంది యొక్క కర్మలు సఫలములవుతున్నాయి, కొంతమంది చేసినటువంటి కర్మలు నిష్ఫలములవుతున్నాయి. అంటే పూర్వజన్మకృతమైనటువంటి కర్మ యొక్క ప్రభావం అనేటువంటిది ఉంటుందని మనం అంగీకరించవలసిందే కదా. త్రిద్వారం అర్ధసిద్ధింతు నానుపశ్యంతి ఏ నరాహ తథైవ అనర్ధసిద్ధించ యథా లోకాస్తథైవతే. అర్ధసిద్ధికి కానీ అనర్థానికి కానీ దైవ హఠాత్ స్వభావాలనేటువంటి 3 కారణాలని అంగీకరించాల్సిందే. ఆ అంగీకరించినటువంటి మానవులు అజ్ఞానులుగానే ఉండిపోతున్నారు. కర్తవ్యమేవ కర్మేతి మనోరేష వినిశ్చయ ఏకాంతేన హ్యనీహోయం పరాభవతి పురుష. మానవుడు తప్పనిసరిగా కర్మ చేయవలసిందే. కర్మను విడిచి నిశ్చేష్టుడిగా ఉన్నటువంటి వాడు పరాభవాన్ని పొందుతాడు అని ఏనాడో మనువే చెప్పాడయ్యా. మనువు యొక్క సిద్ధాంతమే ఇది. కుర్వతో హి భవత్యేవ ప్రాయేణేహ యుధిష్ఠిర ఏకాంత ఫలసిద్ధింతు న విందత్య అలసక్వచిత్. ఓ యుధిష్ఠిర, సాధారణంగా కర్మ చేసేటువంటి వాడే ఫలసిద్ధిని పొందుతాడు. అలసుడై తన కర్తవ్యాన్ని విడిచినటువంటి వాడు ఎప్పుడూ ఫలసిద్ధిని పొందలేడు. అసంభవేత్వస్య హేతు ప్రాయశ్చిత్తంతు లక్షయేత్ కృతే కర్మణి రాజేంద్ర తథా అనృణ్యమవాప్నుతే. ఓ రాజా, కర్మకు ఫలం కలగపోవడానికి కారణం ఏమీ కూడా కనపడట్లేదు. అందరి దోషాన్ని పోగొట్టాలి అంటే ప్రాయశ్చిత్తం మీద దృష్టి పెట్టాలి. సాంగోపాంగంగా కర్మ చేయడం వల్ల కర్త అనేటువంటి వాడు దోషరహితుడవుతాడు. అలక్ష్మీర్ ఆవిశత్యేనం శయానం అలసం నరం నిస్సంశయ ఫలం లద్వా దక్షోభూతిముపాస్నుతే. అలసుడై కర్మ చేయకుండా పడుకునేటువంటి మానవుణ్ణి తప్పనిసరిగా అలక్ష్మి అంటే దారిద్ర్యం ఆవహిస్తుంది. అందులో ఏమీ సందేహం లేదు. సమర్థుడైనటువంటి వాడు కర్మని ఆచరించి నిస్సంశయంగా ఫలాన్ని పొంది ఐశ్వర్యవంతుడవుతాడు. అందులో కూడా ఏ విధమైన సందేహం లేదు. అనర్థా సంశయావస్థా సిద్ధ్యంతే ముక్త సంశయా ధీరా నరా కర్మరతా నను నిస్సంశయా క్వచిత్. కర్మఫలం ఉంటుందా ఉండదా అని సందేహిస్తూ ఉండేటువంటి వాడు ఎప్పుడూ అనర్థాలు పొందుతారు. సంశయం లేకుండా కర్మను ఆచరిస్తే కనుక తప్పనిసరిగా కర్మఫలాన్ని పొందుతాడు. కర్మరతులు ధీరులు అయినటువంటి మానవులు ఎప్పుడూ కూడా సంశయరహితంగానే ఉంటారయ్యా. ఏకాంతేన హి అనర్థోయం వర్తతే అస్మాసు సాంప్రతం సతు నిస్సంశయం నస్యా త్వయి కర్మణ్యవస్థితే. ఇప్పుడు మనము రాజ్యాపహరణ రూపమైనటువంటి ఒక అనర్థం వచ్చింది మనకు. అందువలన
ఇప్పుడు ఈ రాజ్యాపహరణ రూపమైనటువంటి అనర్థం వచ్చింది కాబట్టి దాన్ని తిరిగి మనం ఎట్లా సాధించుకోవాలి అనడానికి తగినటువంటి కర్మని మనం ఆచరించాలి. అందువల్ల నువ్వు కర్మపరుడివే ఉన్నట్లయితే మళ్ళీ నిస్సంశయంగా ఆపద మనకు తొలగిపోతుంది. మనం మళ్ళీ తిరిగి రాజ్యాన్ని సంపాదించుకోగలం. అథవా సిద్ధిరేవ స్యాత్ అభిమానం తదేవతే మృకోదరస్య భీభత్సో భ్రాత్రోశ్చ యమయోరపి. కార్యసిద్ధి జరిగినట్లయితే కనుక అది నీకు నీ సోదరులైనటువంటి భీమార్జున నకుల సహదేవులకి కూడా విశేషమైనటువంటి గౌరవం కలుగుతుంది. ఇటువంటి దురవస్థలో మనం జీవించవలసిన అవసరం కూడా ఉండదు. అన్యేషాం కర్మ సఫలం అస్మాకమపి వా పునః విప్రకర్షేణ బుద్ధ్యేత కృతకర్మ యథాఫలం. కర్మ చేసినటువంటి వాడు చివరికి పొందినటువంటి ఫలితాన్ని బట్టే ఇతరుల యొక్క కర్మ సఫలమైందా లేక నిష్ఫలమైందా అనేటువంటి విషయం తెలుస్తుంది. అందువలన ఎవడు చేసిన మనం కర్మను ఆచరిస్తే ఆ ఇతరులు చేసినటువంటి కర్మ సఫలమైందా మనం చేసినటువంటి కర్మ సఫలమైందా అనేటువంటి విషయం ఎప్పుడు తెలుసుకోగలము? వాళ్ళు చేసి ఇతరులు ఏదో కర్మని ఆచరించి ఆ కర్మఫలాన్ని పొందితే మనం ఏమీ చేయకుండా కూర్చుంటే మన కర్మఫలాన్ని మనం పొందలేం కదా. అందువలన ఇది మనము ఏదైనా ఒక పని చేస్తేనే దాని యొక్క ఫలితం మనం పొందగలమా లేదా అనేటువంటి తెలుస్తుంది. పృథివీం లాంగలేనేహ భిత్వా బీజం వసవచ్యుత వపత్యుత ఆస్తే అధ కర్షకస్తూష్ణీం పర్జన్యస్తత్ర కారణం వృష్టిశ్చేన్నానుగృహ్ణీయాత్ అనేనాస్తత్ర కర్షక యదన్య పురుష కుర్యాత్ తత్కృతం సఫలం మయ తచ్చేదం ఫలమస్మాకం అపరాధో నమే క్వచిత్ ఇతి ధీరో అన్వవేక్షేవా నాత్మానం తత్ర గర్హయేత్. నాగలితోటి భూమిని దున్ని విత్తనం నాటి రైతు అనేటువంటి వాడు ఇంకా అక్కడి నుంచి తాను చేయవలసిన పని చేసేసాడు. చక్కగా భూమిని దున్నాడు, తర్వాత విత్తనాలన్నీ కూడా వేసాడు. వేసిన తర్వాత వర్షం రావాలి. వర్షం వస్తే కనుక ఈ విత్తనాలు మొలకెత్తుతాయి. మరి ఈ వర్షాన్ని కురిపించేటువంటి వాడు ఎవడంటే భగవంతుడు. ఆ భగవంతుడు అనుగ్రహించి వర్షం పడితే అది మొలకెత్తుతోంది. అక్కడ వర్షం కారణం కానీ రైతు కాదు. వర్షం అనుగ్రహించకపోతే రైతుది దోషము కాదు. ఎందుకంటే తాను చేయవలసినటువంటి ప్రయత్నం చేశాడు. అతను భూమిని దున్నాడు, విత్తనం వేసాడు. అందువలన తర్వాత వర్షం అనుగ్రహిస్తే మొలకెత్తుతుంది, వర్షం అనుగ్రహించకపోతే మొలకెత్తదు. అలాగా తనలాగే చేసినటువంటి వేరొక కర్షకుడు ఫలం పొందితే అతడు ఏమనుకుంటాడంటే అతని వల్లనే నేను చేశాను, నేను ఫలం పొందలేదు, అతడు ఫలం పొందాడు, ఇందులో నా దోషం ఏమీ లేదు అని గ్రహించి ధీరుడై తన ఆత్మనింద చేసుకోడు. ఎందుకంటే అక్కడ వర్షం కారణం కదా. అదేంటి వాడికి ఫలం వచ్చింది నాకు ఫలం లేదు అని భావన చేయడు. కారణం ఏంటంటే అప్పుడు వర్షం పడింది కాబట్టి వాడు ఫలితాన్ని పొందాడు, వర్షం పడలేదు కాబట్టి మనం ఫలితాన్ని పొందలేకపోయాం. అంతేగాని కర్మ చేసినటువంటి కర్మ ఒకటే. ఈ వర్షం పడడం అనేటువంటిది దైవకృతమైనటువంటిది. అందువలన తన యొక్క కర్మ ఫలించలేదు అని వాడు ఆత్మనింద చేసుకోడు, బుద్ధిమంతుడైనటువంటి వాడు. కుర్మతో నార్ధసిద్ధిర్మే భవతీతి భారత నిర్వేదో నాత్ర కర్తవ్య ద్వావన్యో హ్యత్ర కారణం. పురుష ప్రయత్నం చేసినా ఒకవేళ ఫలసిద్ధి కనుక జరగకపోతే అప్పుడు నిర్వేదం పొందకూడదు. కర్మసిద్ధి పొందడంలో పురుష ప్రయత్నంతో పాటు ప్రారంధము ఈశ్వర కృప అనే 2 కారణాలు కూడా ఉన్నాయి. అందువలన అసలు పనే చేయకుండా మనకు అనుగ్రహం లేదు అని అనుకోకూడదు. పని చెయ్యాలి, చేసిన తర్వాత అప్పుడు దాని యొక్క ఫలం విషయంలో మనము ఆ ఈశ్వర కృప అనేటువంటిది కూడా ఉండాలి. సిద్ధిర్వాప్యథవా సిద్ధి అప్రవృత్తిరతో అన్యథ బహూనాం సమవాయే భావానాం కర్మ సిద్ధ్యతి. ఓ రాజా, కర్మ సఫలమవుతుందా కాదా అనేటువంటి సందేహం మనసులో ఉంచుకుని ఎప్పుడూ కర్మల్లో ప్రవర్తించకూడదు. అలా ప్రవర్తించడం అనేటువంటిది అసలు ఉచితమైనటువంటి విధానమే కాదు. అనేక కారణాలు ఓ చోట కలిస్తేనే కర్మ అనేటువంటిది సఫలమవుతుంది. గుణాభావే ఫలం న్యూనం భవత్యఫలమేవచ అనారంభే నఫలం నగుణో దృశ్యతే క్వచిత్. అసలు నువ్వు ఏదైనా ఒక పని చేస్తే ఆ చేసినటువంటి పని వలన ఏదో తక్కువ ఫలమో ఎక్కువ ఫలమో లేక ఫలం పొందకుండా ఉండడం అనేటువంటివో ఈ మూడిట్లో ఏదో ఒక ఫలాన్ని నువ్వు పొందుతావు. అంటే నీకు దైవకృప ఉంటే కనుక నువ్వు చేసినటువంటి పనికి తగినటువంటి ఫలాన్ని పొందుతావు, ఆనందిస్తావు.
ఒకవేళ నీకు దైవకృప తక్కువగా ఉంటే దాని మీద ఏదో కొద్ది ఫలాన్నే పొందుతావు, దాంతోటే ఏదో కొంత సంతృప్తిని పొందుతావు. లేకపోతే నీకు దైవకృప అసలు పూర్తిగా లేదు, నువ్వు చేసినటువంటి పని అసలు ఫలించలేదు, దానివల్ల నువ్వు ఫలాన్నే పొందవు. అయితే ఇక్కడ ఈ దైవ కృప అనేటువంటిది ఒక కారణము అని అంగీకరిస్తాం. కానీ దైవకృప కారణంగానే ఈ ఫలాలు ఫలిస్తున్నాయి, ఈ కార్యాలన్నీ ఫలిస్తున్నాయని అసలు ఏమీ పని చేయకుండా ఉన్నావు. అప్పుడు దైవకృప ఉన్నప్పటికీ ప్రయోజనం లేదు కదా. అంటే పురుష ప్రయత్నం లేకపోతే దైవ కృప ఉన్నా ప్రయోజనం ఏమీ లేదు. పురుష ప్రయత్నం కనుక ఉంటే, దైవకృప ఉంటే కనుక అది సఫలమవుతుంది. అందువలన ఎప్పుడూ కూడా అనారంభేహి నఫలం. అసలు నువ్వు పని అనేటువంటిది చెయ్యకుండా ఉంటే కనుక అక్కడ ఫలమే లేదు, అక్కడ అసలు గుణమే లేదు. అందువలన అక్కడ ఏమాత్రము ఉండదు కదా. ఇంకా అప్పుడు అసలు దైవకృప లేదు ఉంది అనేటువంటి విచక్షణ అనేటువంటిదే ఉండదు. అందువలన కర్మ చెయ్యడం అనేటువంటిది పురుషుడి యొక్క విహితమైనటువంటి కృత్యమే. అతడు చెయ్యాలి. చేస్తే కనుక అప్పుడు దానికి తగినటువంటి వ్యవస్థలో ఆ పురుషుడు ఉన్నట్టు. దేశకాల ఉపాయాంశ్చ మంగళం స్వస్తి వృద్ధయే యునక్తి మేధయా ధీర యథాశక్తి యథాఫలం. ధీరుడైనటువంటి మనుష్యుడు ఏం చేస్తాడంటే, మంగళమయమైనటువంటి శుభాల అభివృద్ధి కోసమని తన బుద్ధి ద్వారా తన శక్తిని బలాన్ని అనుసరించి దేశకాలన్నింటినీ కూడా అనుసరించి ఉపాయాల్ని ప్రయోగిస్తూ ఉంటాడు. అప్రమత్తేన తత్కార్యం ఉపదేష్టా పరాక్రమ భూయిష్టం కర్మయోగేషు దృష్ట ఏవ పరాక్రమ. అప్రమత్తుడై దేశకాలాలకు తగినటువంటి కార్యం చెయ్యాలి. ఇందులో పరాక్రమం అనేటువంటిది ప్రధానమైనటువంటిది అయ్యా. కార్యసాధనకు కలిగినటువంటి ఉపాయాలన్నిట్లోనూ కూడా పరాక్రమాన్నే గొప్పదిగా చెప్తూ ఉంటారు. యత్ర ధీమాన్ అవేక్షేత శ్రేయాంసం బహుభిర్గుణై సామ్నైవార్థం తతో లిప్సేత్ కర్మచాస్మై ప్రయోజయేత్. బుద్ధిమంతుడైనటువంటి వాడు సామము చేతనే అనేకములైనటువంటి గుణాలతో కూడి శ్రేయస్సును కలిగి ఉన్నటువంటి ప్రయోజనాన్ని పొందుతాడు. అలాగే ఆ శ్రేయస్కరమైనటువంటి ప్రయోజనాన్ని చూసినట్లయితే అప్పుడు ఏం చేస్తాడు, దానికి తగినటువంటి పనికి ప్రేరణ అనేటువంటిది జరుగుతుంది. అందువలన బుద్ధిమంతుడైనటువంటి వాడు తన శత్రువు అనేక గుణాలచే శ్రేష్ఠుడని తెలిసినట్లయితే సామోపాయం ద్వారానే కార్యాన్ని సాధించాలి. అందుకు అవసరమైనటువంటి సంధికి కూడా ప్రేరేపించాల్సి వస్తుంది. వ్యసనం వాస్య కాంక్షేత వివాసం వా యుధిష్ఠిర అపిసింధోర్ గిరేర్వాపి కిం పునః మత్స్యధర్మిణ. ఓ యుధిష్ఠిర, శత్రువుకి పెద్ద కష్టం వచ్చేటట్లు ఎప్పుడు కూడా కోరుకోవాలి, లేదా అతడు దేశం విడిచి వెళ్ళేలా చెయ్యాలి. శత్రువు సముద్రమైనా పర్వతమైనా సరే దాని మీద కూడా కష్టాన్ని కోరుకోవాలి. అంతేకాని మరణ స్వభావం కల మానవుడైతే ఇంక వేరే చెప్పాలా? అంటే అంత మహాపర్వతమైనా కానీ దాన్ని మనం దుర్భేద్యంగా చెయ్యాలి అని అనుకోవాలి. అటువంటిది మనుషుల విషయంలో ఇంకేం చెప్పాలయ్యా. ఉత్థానయుక్త సతతం పరేషాం అంతరేషిణే అనృణ్యం ఆప్నోతి నరః పరస్య ఆత్మానయేవచ. శత్రువుల్లో ఉండేటువంటి లోపం ఏంటి, బలహీనత ఏంటి అనేటువంటిది ఎప్పుడు వెతుకుతూ ఉండాలి. దేనివల్ల మనం శత్రువుని జయించగలము అనేటువంటి దానికోసం ప్రయత్నం చేస్తూ ఉండాలి. అలా చేసినట్లయితే కనుక తన దృష్టిలోను ఇతర దృష్టిలోనూ కూడా వాడు నిర్దోష అవుతాడు. నత్వేవ ఆత్మానమంతవ్య పురుషేణ కదాచన నహి ఆత్మపరిభూతస్య బుద్ధిర్భవతి శోభన. నత్వేవ ఆత్మా అవమంతవ్య పురుషేణ కదాచన నహి ఆత్మపరిభూతస్య భూతిర్భవతి శోభన. మానవుడు ఎప్పుడు కూడా తన్ను తాను అవమానించుకుంటూ ఉండకూడదు. తన మీద తాను విశ్వాసాన్ని ఎప్పుడూ కోల్పోకూడదు. తన్ను తాను నిందించుకునేటువంటి వాడు ఉత్తమమైనటువంటి ఐశ్వర్యాన్ని ఎప్పుడూ కూడా పొందలేడు. నేను తప్పనిసరిగా ఈ కార్యాన్ని సాధించగలుగుతాను అనేటువంటి విశ్వాసంతో ఉండాలి. కానీ నా వల్ల ఏది అవదు అనేటువంటి విధానంలో ఎప్పుడూ కూడా నిరుత్సాహి అయి మానవుడు ఉండకూడదు. ఉత్సాహం అనేటువంటిదే కార్యసిద్ధికి మూలము. ఏవం సంస్థితికా సిద్ధి ఇయం లోకస్య భారత తత్ర సిద్ధిర్గతి ప్రోక్త కాలావస్థా విభాగత. అందువలన ఓ ధర్మరాజా, లోకంలో కార్యసిద్ధికి ఈ విధమైనటువంటి వ్యవస్థ ఉంటుందయ్యా. కాలము అవస్థ అనే రెండింటిని అనుసరించే కార్యసిద్ధి అనేటువంటిది జరుగుతుంది.
శత్రువు దుర్బలుడిగా ఉన్నప్పుడు తగిన కాలంలో ప్రయత్నిస్తే కనుక కార్యసిద్ధి కూడా జరుగుతుంది. బ్రాహ్మణం మే పితాపూర్వం వాసయామాస పండితం సోపి సర్వామిమాం ప్రాహ పిత్రే మే భరతర్షభ నీతిం బృహస్పతి ప్రోక్తాం భ్రాతృన్ మే అగ్రాహయేత పురా తేషాం సకాశాద్ అశ్రోషం అహమేతాం తదా గృహే. ఓ యుధిష్ఠిరా, పూర్వం నా తండ్రి మా గృహంలో ఉండేటువంటి ఒక బ్రాహ్మణుడికి విడిదినిచ్చాడు. అతడు నా తండ్రికి బృహస్పతి చెప్పినటువంటి నీతిని అంతా కూడా చెప్పాడు. నా సోదరులకు కూడా దీన్ని నేర్పాడు. అప్పుడు ఇంట్లో ఉన్నటువంటి నేను వాళ్ళ నుండి దీన్ని అంతా కూడా విన్నాను. అందుకని నీతోటి ఈ విధంగా మాట్లాడగలుగుతున్నాను. సమాం రాజన్ కర్మవతీం ఆగతామాహ సాంత్వయన్ శుశ్రూషమాణాం ఆసీనాం పితురంకే యుధిష్ఠిరా. అప్పుడు నేను ఒక పని మీద మా తండ్రి దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పేది వినాలనేటువంటి ఆసక్తితో నా తండ్రి ఒళ్ళో కూర్చున్నాను. అప్పుడు ఆ బ్రాహ్మణుడు సాంత్వవచనాలతో నాకు దీన్ని అంతటినీ కూడా ఉపదేశించాడయ్యా. ఈ విధంగా నేను నేర్చుకున్నటువంటి ఈ విషయాలన్నీ కూడా నీ దగ్గర నేను తెలియజేస్తున్నాను అని ఆ ద్రౌపది ఆ విధంగా తెలియజేస్తోంది. ఇది శ్రీమన్ మహాభారతే వనపర్వణి అర్జునాభిగమన పర్వణి ద్రౌపదీ వాక్యే 32 ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో అర్జునాభిగమన పర్వం అనే ఉపపర్వంలో ద్రౌపదీ వాక్యం అనేటువంటి 32వ అధ్యాయమైంది. మనం 33వ అధ్యాయంలోకి ప్రవేశించాం. వైశంపాయనుడు జనమేజయుడికి ఈ వృత్తాంతాలన్నీ కూడా చెబుతున్నాడు. యాజ్ఞసేన్యా వచశ్రుత్వా భీమసేనో హ్యమర్షణ నిశ్వసన్నుపసంగమ్య క్రుద్ధో రాజానమబ్రవీత్. ఆ వైశంపాయనుడు చెప్తున్నాడు, జనమేజయ మహారాజా, ద్రౌపది మాటలన్నీ కూడా విన్ని అసహనంతో క్రుద్ధుడై భీముడు నిట్టూర్పుల్ని విడుస్తూ యుధిష్ఠిరుడి దగ్గరికి వచ్చాడు. ఆ భీమసేనుడు కూడా అక్కడే ఉన్నాడు కాబట్టి ఆయన కూడా ఈ మాటలన్నీ విని అతడు క్రోధంతో ఊగిపోతున్నటువంటి వాడే యుధిష్ఠిరుడి దగ్గరికి వచ్చి ఈ విధంగా ఆ భీమసేనుడు మాట్లాడుతున్నాడు. రాజ్యస్య పదవీం ధర్మ్యాం వ్రజ సత్పురుషోచితాం ధర్మ కామార్థహీనానాం కిన్నో వస్తుం తపోవనే. ఓ మహారాజా, సత్పురుషోచితమైనటువంటి స్వధర్మానికి అనుకూలమైనటువంటి రాజ్యాన్ని పొందేటువంటి మార్గాన్ని చూడు. ధర్మార్థ కామాలను విడిచిపెట్టిన మనం ఈ తపోవనంలో ఉండడం వల్ల ప్రయోజనమే ఉందయ్యా. నైవ ధర్మేణ తద్రాజ్యం నాజ్యమేన నచోజస అక్షకూటమధిష్టాయ హృతం దుర్యోధనేన వై. దుర్యోధనుడు ధర్మం చేత కానీ రుజువర్తనం చేత కానీ పరాక్రమం చేత కానీ మన రాజ్యాన్ని పొందలేదు. కేవలం కపటంతో ఆడినటువంటి జోదంతో రాజ్యాన్ని అపహరించాడు. గోమాయునేవ సింహానాం దుర్బలేన బలీయసాం ఆమిషం విఘసాసేన తద్వద్ రాజ్యం హి నోహృతం. బలవంతమైనటువంటి సింహముల యొక్క ఆహారాన్ని ఒక దుర్బలమైనటువంటి గోమాయు నక్క అపహరించినట్టుగా ఇప్పుడు ఈ దుర్యోధనుడు మన రాజ్యాన్నంతటిని కూడా హరించాడు. ధర్మలేశ ప్రతిచ్ఛన్న ప్రభవం ధర్మకామయో అర్ధముసృజ్య కిం రాజన్ దుఃఖేషు పరితప్యసే. ఓ రాజా, ధర్మకామాల వల్ల పుట్టినటువంటి అర్థాన్ని ప్రయోజన సహితమైనటువంటి ఈ రాజ్యాన్ని విడిచిపెట్టి స్వల్పమైన ధర్మాన్ని కప్పుకొని దుఃఖాలతో ఎందుకే మనం పరితపించడము. భవతో అనవధానేన రాజ్యం న పశ్యతామృతం ఆహార్యమపి శక్రేణ గుప్తం గాంధీవధన్వన. ఈ గాంధీవాన్ని ధరించినటువంటి అర్జునుడు రక్షిస్తున్నటువంటి మన రాజ్యాన్ని ఇంద్రుడు కూడా హరించలేడు. కాబట్టి నువ్వు అప్రమత్తంగా లేకపోవడం చేత మనం చూస్తూ ఉండగానే మన రాజ్యాన్ని ఆ దుర్యోధనుడు అపహరించాడు. కుణీనామివ బిల్వాని పంగూనామివ ధేనవ హృతం ఐశ్వర్యమస్మాకం జీవతాం భవత కృతే. ఈచుకుపోయినటువంటి చేతులున్నటువంటి వాళ్ళ నుండి మారేడు పళ్లను, కుంటి వాళ్ళ నుండి ఆవులను అపహరించినట్టుగా మనం జీవిస్తుండగానే నీ కారణం వల్ల మన రాజ్యం అంతా కూడా అపహరింపబడిందయ్యా. భవతః ప్రియమిత్యేవ మహద్వ్యసనమీదృశం ధర్మకామే ప్రతీతస్య ప్రతిపన్నాస్మ భారత. ఓ యుధిష్ఠిరా, నువ్వు ధర్మాన్ని కోరుకునేటువంటి వాడు, అందులో ఏ విధమైన సందేహం లేదు. నీకు అటువంటి ప్రసిద్ధి కూడా ఉంది. నీ ఇష్టం తీరడం కోసమే మేమంతా కూడా ఇటువంటి మహా కష్టాన్ని అనుభవిస్తున్నాం. కర్షయామః స్వమిత్రాణి నందయామశ్చ శాస్త్రవాన్ ఆత్మానం భవతాం శాస్త్రై నియమ్య భరతర్షభ. ఓ యుధిష్ఠిర, నీ శాసనం చేత మమ్మల్ని మేము అదుపులో ఉంచుకుని
మన మిత్రులందరినీ కూడా బాధపెడుతున్నాము, శత్రువుల్ని సంతోషపెడుతున్నాం. యద్వయం న తదైవైతాన్ ధార్తరాష్ట్రాన్ నిహన్మహి భవతః శాస్త్రమాదాయ తన్న స్తపతి దుష్కృతం. నీ శాసనాన్ని గౌరవించి అప్పుడే మేము ధృతరాష్ట్రపుత్రులను చంపకుండా ఊరుకున్నాం, లేకపోతే ఆ క్షణంలోనే చంపేద్దాం. ఆ దోషం ఎప్పటికీ కూడా మమ్మల్ని దహిస్తూనే ఉందయ్యా. అధైనాం అన్వవేక్షస్య మృగచర్యామివాత్మన దుర్బలాచరితాం రాజన్ నా బలస్థై నిషేవితాం. రాజా, బలహీనులు చేసేటువంటి ఈ వనవాసం ఉంది చూసావా, ఇది చాలా ప్రయోజనశూన్యమైనటువంటిదయ్యా. మృగాల్లో ఈ వనంలో ఉంటున్నాం మనము, బలవంతులు ఎవరు కూడా ఇలా వనవాసం చెయ్యరయ్యా. యాం న కృష్ణో న భీభత్సు నాభిమన్యో నసృంజయా నచాహం అభినందామి నచ మాద్రీసుతా విభౌ. శ్రీకృష్ణుడు కానీ, అర్జునుడు కానీ, అభిమన్యుడు కానీ, సృంజయ వంశ వీరులు కానీ, నేను కానీ, నకుల సహదేవులు కానీ ఈ వనవాసాన్ని అంగీకరించడం లేదు. భవాన్ ధర్మో ధర్మ ఇది సతతం వ్రతకర్షిత కచ్చిత్ రాజన్న నిర్వేదాత్ ఆపన్న క్లేబజీవికాం. నువ్వెప్పుడు ధర్మం 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 అంటూ ఒక నియమాన్ని పాలిస్తూ ఇలా కృషిస్తున్నావు. నువ్వు నిర్వేదంతో సాహసం లేకుండా ఇలాగా నపుంసకుళ్ళ జీవితాన్ని గడపడం లేదు కదా. ఏమిటి ఇలా పౌరుషాన్ని వదిలిపెట్టి ఉంటే ప్రయోజనమే ఉంది. దుర్మనుష్యాహి నిర్వేదం అఫలం స్వార్థఘాతుకం అశక్తా శ్రీమాహత్వం ఆత్మనక్వర్వతే ప్రియం. తన రాజ్య సంబంధన తిరిగి పొందడానికి అశక్తులు, దుర్బలులు అయినటువంటి మనుష్యులు స్వార్థ వినాశకమైనటువంటి నిష్ఫలమైనటువంటి వైరాగ్యాన్ని తమకు ఇష్టమైన దానిగా చెప్పుకుంటారు. మనకు ఆ శక్తి ఉంది, ఆ శక్తి ఉండి మనం అంత అసమర్థలుగా ఉండవలసినటువంటి అవసరం ఏమొచ్చిందయ్యా. సభవాన్ దృష్టిమాన్ శక్త పశ్యన్ అస్మాసు పౌరుషం ఆండ్రుశంస్య పరో రాజన్ నానర్థమవబుజ్జసేవ. రాజా, నువ్వు సమర్థుడవు, చక్కటి దూరదృష్టి కలిగినటువంటి వాడు. మా యందు పౌరుషాన్ని చూసి కూడా నువ్వు దయాపరుడవై వచ్చేటువంటి అనర్థాన్ని తెలుసుకోలేకపోతున్నావు. అస్మానమీ ధార్తరాష్ట్రా క్షమమాణానలం సతః అశక్తానివ మన్యంతే తద్దుఃఖం నాహవేవధ. సహనశీలమై సజ్జనులమైనటువంటి మనల్ని ఆ ధృతరాష్ట్రపుత్రులు ఏమనుకుంటున్నారు, దుర్యోధనాదులు అసమర్థులుగా భావిస్తున్నారు. మనకి ఏ విధమైనటువంటి సామర్థ్యం లేదనుకుంటున్నారు వాళ్ళు. ఇది మటుకు మాకు చాలా దుఃఖంగా ఉందయ్యా. యుద్ధంలో మరణం కూడా అంతటి దుఃఖాన్ని కలిగించదు, అటువంటి దుఃఖాన్ని మేము అనుభవిస్తున్నాము వాళ్ళు మమ్మల్ని అసమర్థులుగా లెక్కిస్తుంటే. తత్ర చేతి యుధ్యమానానాం అధిహ్మం అనివర్తినాం సర్వసోహి వధశ్రేయాన్ ప్రేత్యలోకాన్ లభేమహే. యుద్ధంలో వెన్ను చూపకుండా నిష్కపటంగా యుద్ధం చేసేటువంటి వాళ్ళకి మరణించడమే అన్ని విధాల మేలు. యుద్ధంలో మరణిస్తే తప్పనిసరిగా ఉత్తమమైనటువంటి లోకాలు వాడికి లభిస్తాయి కదా. అథవా వయమేవ ఏతాన్ నిహత్య భరతర్షభ ఆదధీమహి గాం సర్వాం తథాపి శ్రేయేవనః. లేదా మనమే శత్రువుల్ని చంపి సమస్తమైనటువంటి భూమండలాన్ని పొందుతాము, అది మనకు ప్రియమే. యుద్ధం చేస్తే చచ్చిపోతే అది వేర మరణం పొందుతాము, తప్పనిసరిగా ఉత్తమ లోకాలు పొందుతాము. లేదా మనం జయించేమా సమస్తమైనటువంటి భూమిని, మనమే ఈ రాజ్యాన్ని అంతటిని పొందుతాము, అది కూడా మనకి శ్రేయస్సే కదా. సర్వదా కార్యం ఏతన్నః స్వధర్మం అనుతిష్ఠతాం కాంక్షతాం విపులాం కీర్తిం వైరం ప్రతి చికీర్షతాం. అన్ని విధాల క్షత్రియ ధర్మమైనటువంటి యుద్ధాన్ని అనుష్ఠించు, తద్వారా విపులమైనటువంటి కీర్తిని పొందవయ్యా. మనం యుద్ధం చేయడమే అన్ని విధాల ఉచితమైందని నేను భావిస్తున్నాను. ఆత్మార్థం యుజ్యమానానాం విదితే కృత్యలక్షణే అన్యైరేపి హృతే రాజ్య ప్రశంసేవన గర్హణ. కర్తవ్యాన్ని గుర్తించి శత్రువులు అపహరించినటువంటి రాజ్యం విషయంలో స్వలాభం కోసం యుద్ధం చేస్తే లోకం ప్రశంసిస్తుంది కానీ నిందించదయ్యా. అందువలన లోకంలో మనం ప్రశంసార్హులం అవుతాము. అందువలన యుద్ధం చెయ్యాలయ్యా మనం. కర్షనార్థో హి యో ధర్మ మిత్రాణం ఆత్మనస్తథ వ్యసనం నామ తద్రాజన్ నధర్మ స కుధర్మతత్. మహారాజా, మిత్రులకు కానీ తనకు కానీ కష్టాన్ని కలిగించేటువంటి ధర్మం ఏదైతే ఉంటుందో అది వ్యసనం అవుతుంది, ధర్మం కాదు, అది కుధర్మమే అవుతుంది. సర్వదా ధర్మనిత్యంతు పురుషం ధర్మ దుర్బలం చేతస్తాత ధర్మార్థో ప్రేతం దుఃఖసుఖేయథ. మరణించినటువంటి వాడికి సుఖ దుఃఖాలు లేనట్టుగానే
ఎల్లప్పుడూ అన్ని అవస్థలలోనూ కూడా ధర్మమందే తాత్పర్యంతో ఉండి దుర్బలుడైనటువంటి వాడిని ధర్మార్థాలు రెండు కూడా విడిచిపెడతాయ్యా. యస్య ధర్మో హి ధర్మార్థ క్లేశభాక్ నస పండిత నస ధర్మస్య వేదార్థం సూర్యస్యాంధ ప్రభామివ. కేవలము ధర్మం కోసాన్నే ధర్మాన్ని అనుసరిస్తూ కష్టాలు పడేటువంటి వాడు ఎప్పుడు బుద్ధిమంతుడు అవడయ్యా. అంధుడు గుడ్డివాడు సూర్యకాంతిని తెలుసుకోలేనట్టే అతడు నిజంగా ధర్మం యొక్క అర్థాన్ని తెలియజాలడు. యస్య చ అర్థార్థమేవార్థ సచ నార్థస్య కోవిద రక్షేత భృతకో అరణ్యే యథాగాహ తాదృగేవ సహా. ఎవడి యొక్క ధనం కేవలం ధనం కోసమే అవుతుందో, దానాదుల కోసం కాదు, అతడు నిజంగా ధనం యొక్క తత్వాన్ని తెలిసినటువంటి వాడు కాదు. సేవకుడు ఇతరుల కోసం అరణ్యంలో గోవుల్ని సంరక్షించినట్టుగా అతడు ఇతరుల కోసం ధనాన్ని రక్షించేటువంటి వాడే అవుతాడు. అతివేలం హి యో అర్థార్థి నేతరావ్ అనుతిష్టతి సబధ్య సర్వభూతానాం బ్రహ్మహేవ జుగుప్సిత. హద్దు మీరి కేవలం ధనాన్నే సంపాదిస్తూ ధర్మకామాలను అనుష్ఠింపనటువంటి వాడు బ్రహ్మహత్య చేసినటువంటి వాడు వలె గర్హింపదగినటువంటి వాడు. అతడు ప్రాణులన్నిటికీ కూడా వధ్యుడవుతాడు, అందులో ఏం సందేహం లేదు. అందువలన సతతం యశ్చ కామార్థి నేతరావ్ అనుతిష్టతి మిత్రాణి తస్య నశ్యంతి ధర్మార్థాభ్యాం జహీయతే. ఎల్లప్పుడూ కూడా కామార్థియే సంచరిస్తూ ధర్మార్థాలను అనుష్ఠించనేటువంటి వాడు తన మిత్రుల్ని కోల్పోతూ ఉంటాడు, ధర్మార్థాలకు కూడా వాడు దూరం అయిపోతూ ఉంటాడు. తస్య ధర్మార్థహీనస్య కామాంతే నిధనం ధ్రువం. కామతో రమమాణస్య మీనస్యే వాంభసక్షయే. ధర్మార్థాల నుంచి హీనుడైనటువంటి వాడు కామోపభోగాల తర్వాత చివరకు నీటిలోని చేప నీరు ఎండిపోతే ఏ విధంగా అయితే మరణిస్తుందో అలాగే వీడు కూడా మృత్యువును పొందుతాడయ్యా. అందులో నిశ్చయమైనటువంటి విషయమే ఇది. అందువలన మనము జాగ్రత్తగా ఈ ధర్మార్థాల గురించి ఆలోచన చేయాలి, ఆలోచన చేసి తగిన ప్రయత్నం చేయాలి. అందువలన పౌరుషమైనటువంటి పురుష వృత్తిని ఆశ్రయించి యుద్ధం చేస్తే కనుక లభించిందా రాజ్యం లభిస్తుంది, హాయిగా ఉంటాం, లేదా యుద్ధంలో మరణిస్తే కనుక వీరమరణం పొందుతాము, తప్పనిసరిగా ఉత్తమ గతులు పొందుతాము. అంతేకాని ఇట్లాగ వనవాసం చేయడం అనేటువంటిది మన యొక్క అసమర్థతకి నిదర్శనంగా శత్రువులు భావిస్తారు. అందువల్ల ఇది ఎంత మాత్రము రుచికరంగా లేదయ్యా అంటూ భీమసేనుడు తన యొక్క మనోభావాలన్నీ కూడా యుధిష్ఠిరుడికి ద్రౌపది చేత ప్రేరేపింపబడినటువంటి వాడు. ద్రౌపది మాట్లాడేటప్పటికీ ఆ భీమసేనుడికి కూడా ఉత్సాహం వచ్చింది. అందువలన అతడు ఆ యుధిష్ఠిరుడితో ఈ విధంగా ఇంకా చెబుతున్నాడని తెలియజేస్తూ స్వస్తి.